నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీకి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో ఒకటి కొత్త పీసీసీ చీఫ్ నియామకం. ప్రస్తుతం రేవంత్ 2 పదవుల్లో కొనసాగుతున్నారు. అటు సీఎంగా ఉంటూ ఇటు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 27తో రేవంత్ రెడ్డి పీసీసీ పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే పీసీసీ రేసులో చాలా మంది కాంగ్రెస్ సీనియర్స్ ఉన్నారు. ఈ క్రమంలో పదవి ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ కూడా నెలకొంది. 1-2 రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త చీఫ్ నియామకం అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. హైకమాండ్ ఆదేశాల అనుసారమే కొత్త పీసీసీ చీఫ్ ఎవరనేది తేలనుంది. అధ్యక్ష పదవి రేసులో చాలా మందే ఉండగా సామాజిక వర్గ సమీకరణాల కీలకం కానున్నాయి. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని భావిస్తోంది. ఇందుకు కారణం రాష్ట్రంలో బీజేపీ బీసీ కార్డుతో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తుండడమేనట. పీసీసీ పదవి ఆశిస్తున్న వారిలో బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, ఒక ఎంపీ కూడా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, జగ్గారెడ్డి పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు మంత్రి శ్రీధర్ బాబు పీసీసీ పదవి ఆశిస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుండి సీతక్క, బలరాం నాయక్ రేసులో ఉన్నారు. ప్రస్తుతం రేసులో ఉన్న నేతలను షార్ట్ లిస్ట్ చేస్తే ప్రధానంగా మధు యాష్కి, జగ్గారెడ్డి, సీతక్క ఈ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ఇక జగ్గారెడ్డి విషయానికి వస్తే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. గతంలోనూ కీలక బాధ్యతల్లో పనిచేశారు. ప్రజల్లో మాస్ లీడర్గా పేరుంది. పార్టీని సమర్థవంతంగా నడిపిస్తారని అధిష్టానం నమ్ముతోంది. అలాగే మహిళా కోటాలో ముందు వరుసలో సీతక్క ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా దేశంలోని నేతలతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సీతక్కకు ఉంది. వీరి ముగ్గురిలో ఒకరికి పీసీసీ పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేతకే అధిష్టానం అవకాశం కల్పిస్తుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అధిష్టానం ఒకరికి ఒకే పదవి నిబంధనను అమలు చేసే అవకాశం కూడా ఉంది. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.